కాబట్టి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పదవులు కొంచెం లేట్ అవుతున్నాయి అని అంటున్నారు, కానీ మన మంత్రులే 3 కొంచెం లేట్ అయింది. అంటే పదవుల కంటే పరిపాలన ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది, కానీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా ఇప్పుడు మమ్మల్ని ఇన్ఛార్జ్ రేసిరి గారు కరీంనగర్ రేసిరి పోయి తిరిగి వచ్చి ముందు మేము తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్క పోతున్నది మా మీనాక్షి. సారు ఏం చేయదు కానీ బోనాల పండుగ శివశక్తి పటపట 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 పండ్లు కొరికినట్టుగా కవితమ్మ పండ్లు కొరికితేనే మీరు ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చిరట బీసీల కథ 72 గంటలు నేను బుగ్గి దీనా ఎడవాసిన అని ఆమె చెప్ప తిరుగుతుంది. ఆమె భయానికే మీరు సర్కారులో ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు అనేది అంటుంది. మరి బీసీల మీద తగ్గ పోరాటం చేస్తుందట, మరి భయపడుతురా కవిత? ఇప్పుడు అయ్య మీద ఎందుకు పటపట పటపట కొరకలేదు అని అడగకపోయినా ఇక మీరు చెప్పాలా? కామారెడ్డి డిక్లరేషన్ మేమిచ్చినామా కవితకి ఇచ్చిందా? మీరే మేమిచ్చిందా అని మేము చేస్తే మీకెందుకు సంతోషం, మీకెందుకు కోపం? ఇంకా అడ్డుపడకపోతే చాలు. అందరూ మాదే మంచి జరిగితే మాదే చెడితే మనకు సంబంధం లేదు. మరి 10 సంవత్సరాలు అల్ల అయ్యి ఉన్నాడు. బీసీలది 33% నుంచి 23% తగ్గించిన గనుడు ఆయన. మరి ఆ రోజు గయ్య గిట్టెట్ట చేస్తున్నావే మయ్యగానట్ట చేయకు, బీసీలు అంటే నాకు పేనం అయ్యా అని అనొచ్చు కదా, మరి ఎందుకనిలే?